హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అన్న బండి తీసాడు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా? అందరూ ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, ఎక్కడికో సినిమాకి షికార్కి వెళ్తున్నారు అనుకుంటున్నారు కదా. కాదండి, తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. హాస్పిటల్కి వెళ్తానండి, అస్సలు హెల్త్ అయితే అస్సలు ఏం బాగాలేదు. హాస్పిటల్కి వెళ్తూ ఉన్నానండి. ఇదిగోండి దారిలో అంటే కొంచెం క్లిప్ తీసానండి. చూడండి ఎంత ట్రాఫిక్ అంటే ఫుల్ ట్రాఫిక్ అండి. దారి మొత్తం ట్రాఫిక్. అంటే అప్పుడు 8:30 అవుతుంది. అదండి స్కూల్కి వెళ్ళే పిల్లలు అట్లాగే టీచర్స్ ఉంటారు కదా, అట్లా అందరూ వెళ్తూ ఉండేసరికి అసలు ట్రాఫిక్ ఫుల్ ట్రాఫిక్ అండి దారంతా. అట్లా వెళ్తూ ఉన్నామండి. అంటే మనం ఖాళీగా ఉన్నాం కదండి, దారిలో వెళ్ళేటప్పుడు అట్లా కొంచెం వీడియో తీస్తూ ఉన్నాను. అసలు ఏం బాగాలేదు. ఎందుకు వెళ్తున్నానంటే అండి, ఫుల్ నైట్ మొత్తం ఫుల్ ఫీవర్ అండి. అస్సలకి గొంతులో టాన్సర్స్ అంటారు కదండి, టాన్సర్స్ ఉబ్బిపోయాయండి. అంతకుముందు ఒకసారి కూడా అట్లాగే ఎక్కువ అయిపోయి, అందరూ ఇది వింటర్ సీజన్లోనే ఎక్కువ వస్తుందండి నాకు. అంతకుముందు కూడా ఇట్లాగే ఉబ్బిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యానండి. అదేవిధంగా ఇప్పుడు అసలు మళ్ళీ స్టార్ట్ అయ్యి నాకైతే చాలా భయం వేస్తుంది. ఈసారి ఏమన్నారంటే, ఈసారి కానీ వస్తే తీసేయాలన్నారు. అమ్మో, ఆపరేషన్ చేసి తీయాలన్నారు. ఇంకా చాలా అయితే చాలా భయంగానే ఉంది. కానీ పోతామని మా హస్బెండ్ అయితే అసలు నైట్ ఫుల్ ఫీవర్ వేసారు. నిద్ర లేచిన వెంటనే పిల్లల్ని అట్లా వ్యాన్ ఎక్కించామో లేదో తొందర, నువ్వు పద హాస్పిటల్కి వెళ్దాం ఫస్ట్. అసలుకి అంత నొప్పిగా అసలుకి ఏం కూడా తినలేకపోయాలండి. అసలుకి ఓన్లీ వేడి నీళ్ళు, టీ, కాఫీ అటువంటివి మాత్రమే తప్ప అసలు ఫుడ్ అయితే అసలు ఏం తీసుకోలేదు. అందుకని సర్లేండి, ఫస్ట్ నువ్వు హాస్పిటల్కి వెళ్తే దానికి తగ్గ మందులు ఇస్తారు కదా, ఫస్ట్ వెళ్దాంపా. నేనైతే వద్దనండి, ఎందుకంటే వాళ్ళు ఆపరేషన్ చేస్తా అన్నారు కాబట్టి వద్దు అంటున్నా కూడా మా హస్బెండ్ అయితే అసలు ఏం లేదు. మొదలే అంటే ఇంకా బాగలేకపోతే ఇంకా ఒప్పుకోరు కదండి అని తీసుకెళ్ళిపోయారు. పోతా ఉన్నానండి. పోతా దారిలో ఇదిగోండి కొంచెం లైట్గా క్లిప్స్ తీసుకుంటూ వెళ్తున్నాను. అంటే దారిలో ఖాళీగా ఉండండి, ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నారు. అది కూడా ఇక్కడ రోడ్స్ అన్నీ వేస్తున్నారు కదండి. అక్కడ హైవే చూపిస్తా వెళ్తూ ఉన్నానండి. అదేవిధంగా పోతూ ఉంటే ఇంకా దారిలో చూడండి ఎట్లా ఉంది ఇదంతా. పెన్నా బ్రిడ్జ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడంతా రోడ్స్ అయితే వేస్తూ ఉన్నాయి. ఇక్కడ గరీబ్ బిర్యానీ అదేదో అవన్నీ చూపిస్తా, అంటే కొంచెం క్లిప్స్ అన్నీ చూద్దామని చూపిస్తున్నానండి. ఇదిగోండి ఇక్కడ పెన్నా బ్రిడ్జ్లో పక్కన అప్పుడైతే అక్కడంతా వాటర్ ఫుల్ వచ్చేసాయండి. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు అసలు వాటర్ కొరను కూడా చూద్దామని ఎక్కడ లేదు, ఫుల్ వాటర్ అక్కడైతే. ఇక్కడ రైల్వే స్టేషన్. ఆ రైల్వే స్టేషన్ అండి ఎప్పటి నుంచో నేను మా హస్బెండ్ తోటి లాంగ్గా వెళ్ళాలనుకుంటున్నానండి ఎప్పటి నుంచో, కానీ అదైతే కుదరట్లేదు. చిన్నప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళామండి చాలాసార్లు. అయితే కూడూరు అంటే అక్కడ దగ్గరే కాబట్టి కొంచెం అట్లా ఎక్కి తిరిగామంతే. మా హస్బెండ్తో వెళ్ళాలండి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కానీ కుదరట్లేదు. లాస్ట్ ఫైనల్గా రీచ్ అయిపోయాం హాస్పిటల్కి. ఎదుగుండి ఓపీ రాపిచ్చేసాము. మా హస్బెండ్ ఎదుగుండి అంకాడ దగ్గరికి వెళ్ళి నేమ్ రాపిస్తున్నాడు. నేమ్ రాపిస్తాను. అట్లా ఎట్టో లక్కీగా అసలు ఎవరు ఎక్కువగా లేరండి ఈరోజు హాస్పిటల్లో, కొంచెం తక్కువే ఉన్నారు కాబట్టి ఫస్ట్ వెళ్ళగా నేమ్ రాసేసారు. తర్వాత నన్ను రామన్నారు. ఏమైనా బీపీ అవి చెక్ చేసేసారు. వెయిట్ అన్ని తీసుకున్న తర్వాత అంటే నేను వచ్చి హాస్పిటల్ అంటే రామచంద్రారెడ్డి హాస్పిటల్ దత్తాత్రేయ సార్ కాడికి వచ్చాను. సార్ లేరు, కాసేపు వెయిట్ చేయమన్నారు. వెయిట్ చేయడం కాసేపు కూర్చున్నాం అలాగా. అదిగోండి అక్కడ కూడా కొంచెం వీడియో కుదురుగా ఉన్నాం కదండి, అక్కడ వీడియో తీస్తున్నాను. సరే ఇంకేం టిఫిన్ తీయలేదని మా హస్బెండ్ బయటకు వెళ్దాం తిందామని వెళ్ళాము. సార్ వచ్చేది ఎలాగో లేట్ కాబట్టి సాంబార్ ఇడ్లీ తీసుకున్నాము. ఇంకా మేము వచ్చేసరికి డాక్టర్ వచ్చేసారు. ఎలాగో రౌండ్స్కి కూడా వెళ్ళలేదండి. ఫస్ట్ వచ్చేసరికి ఎట్లాగో ఫస్ట్ చూపించేసుకున్నాము. డాక్టర్ కాడికి వెళ్ళగానే ఏమన్నారంటే, అమ్మ మీకు కొంచెం ఉన్నాయి కదా, మీకు ఇబ్బంది అయితే తీసేస్తాం, లేదంటే 5 డేస్కి వాడండి తగ్గిపోతాయి అన్నారు. మరి ఇంకా మేలే కదండి, 5 డేస్కి ట్యాబ్లెట్స్ తెచ్చేసుకున్నాను. ఇప్పుడు ఓకే పర్లేదు, తగ్గింది కూడా. మళ్ళీ అక్కడి నుంచి మా అత్త వాళ్ళ తమ్ముడు కొడుకుకి కొంచెం బాగాలేదు. అక్కడ కూడా హాస్పిటల్కి వెళ్ళాము చూపిద్దామని. అంటే అక్కడికి లోపలికి ఐసీలో ఉన్నాడు అబ్బాయి, రానిలేదు లోపలికి. అక్కడ దాకా వెళ్ళేసి వాళ్ళతో మాట్లాడేసామైనా రిటర్న్ అయిపోతున్నాము. అందుకని అక్కడ కూడా కొంచెం క్లిప్ తీసాను. కానీ అక్కడ అసలు లోపలికి కూడా రానివ్వట్లేదండి. అంటే ఐసీయూ పేషెంట్స్ కదండి, ఇన్ఫెక్షన్ అవుతుందని అసలు రానివ్వట్లేదు. ఇంక ఇదిగోండి దారిలో మళ్ళీ వస్తూ ఉన్నాము, రిటర్న్ అయిపోయాము. అందులో మనం ట్యాబ్లెట్స్ వేసుకున్నాము కొంచెం ఓకే అండి. అంటే అక్కడే మా హస్బెండ్ ఏంటంటే, టిఫిన్ తినేసావు కదా, ఫస్ట్ ట్యాబ్లెట్ వేసుకో మొదలే, అంటే అప్పుడు కూడా ఫీవర్గానే ఉండింది లైట్గా. ఓకే ట్యాబ్లెట్స్ వేసేసుకో, ఫస్ట్ తగ్గిపోయిద్ది, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుందాం అన్నారు. సరే ఇంకా పోతా ఉన్న దారిలో ఇంక రిటర్న్ అయిపోయామండి. అంటే ఇది హైవే మీద ఇదిగోండి బాగుంది ఇక్కడంతా చెట్లు అవన్నీ చూడండి, గోరింటా చెట్లు, అదేవిధంగా కాగితాలు పూలు అంటారు కదా, ఆ విధంగా అన్ని చెట్లు ఉన్నాయి. అవి చూస్తూ వస్తున్నాయండి. ఇదిగోండి అంతా పాపం ఎండలో స్టార్ట్ అయిపోయాయి కదండి. అసలు చూడండి అట్లా ఎండిపోతున్నాయి. అక్కడక్కడ కొంతమంది వచ్చి క్లీన్ చేసేస్తున్నారు, కట్ చేసేస్తున్నారు. అది అక్కడ అందరూ అంటే అక్కడ పనిచేస్తారు కదండి, వాళ్ళు వచ్చి కట్ చేస్తూ ఉన్నారు. మనం కొంచెం లైట్గా వీడియో తీసుకుంటా పోతా ఉన్నాండి. హైవే మీద అయితేనండి అసలు కార్లు చెప్పనక్కర్లు ఎంత స్పీడ్లో పోతాయండి, హై స్పీడ్లో వెళ్తాయి. అందుకే మనం కొంచెం జాగ్రత్త. అందులో మనకు లారీలు చూసి చిన్న భయం కాదు,
అవి ముందే అసలు ఎంత స్పీడ్ అంటే అంత స్పీడ్గా వెళ్తూ ఉంటాయి. దాని దారిలో ఇక్కడ రైస్ మిల్ ఒకటి ఉందండి. ఆ రైస్ మిల్ చూడండి ఎంత పెద్దదిగా ఉందో రైస్ మిల్. అందుకని మా హస్బెండ్ అది ఏందని అసలు నాకు తెలియదండి అది ఏందని. మా హస్బెండ్ ఏమన్నా అది రైస్ మిల్ అనేసరికి అది కూడా కొంచెం తీసాను. తర్వాత ఇదిగోండి ఇక్కడ చూడండి పెన్నా బ్రిడ్జ్. ఇక్కడ ఇది పెన్నా అండి. మనకి ఇక్కడ అదే 2022 లేదండి అంత. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఆ బ్రిడ్జి కొంచెం అంటే మన హ్యాండ్ ఎంత హైట్లో వాటర్ వచ్చేసాయండి. అప్పుడు చాలా ఫుల్ వాటర్. ఇప్పుడైతే ఓకే అండి. ఇప్పుడు అసలు చూద్దామన్నా నీళ్ళు అసలు కొంచెం కూడా లేవు. అప్పుడైతే ఫుల్ తుఫాన్లు మునిగిపోయేది అనుకున్నాం. మా ఊరు కూడా ఎట్టో పర్లేదు, మా ఊరికి పైదాకా వచ్చేసేసి అయినా కూడా అయితే మునగలేదండి. ఎట్టో బాగానే ఉంది. ఇంకా వస్తూ ఉంటే ఇక్కడ జగన్ అన్న కట్టించిన ఇల్లు చూపిస్తాను చూడండి. అన్నీ ఒకటే కలర్లో అసలుకి ఎంత బాగున్నాయంటే కలర్ఫుల్గా అనిపించేసింది నాకు. అపార్ట్మెంట్స్ కానీ కింద రూమ్స్ అన్నీ కూడా ఎంత బాగున్నాయంటే అన్నీ ఒకటే కలర్లో ఉండేసరికి కొంచెం అట్రాక్ట్గా అనిపించేసరికి అక్కడ కూడా కొంచెం వీడియో క్లిప్ తీశారు. అదిగోండి ఎంత నీట్గా అనిపించాయంటే నాకు చాలా బాగా నచ్చాయి. ఇంకా అదే విధంగా వస్తూ ఉన్నామండి. దారిలో ఇంకా వస్తుంటే అక్కడ మళ్ళీ ఇదిగోండి ఎంత బాగా అదంతా చూడండి మీరు ఎట్లా బాగా కట్ చేసేస్తున్నారు. చెట్లకి కట్ చేసేస్తున్నారు మొత్తం. కట్ చేసేసి ఇదిగోండి ఇక్కడ ఐస్ ఫ్యాక్టరీ అండి. మా హస్బెండ్ ఐస్ ఫ్యాక్టరీ అనేసరికి ఇది కూడా ఐస్ ఫ్యాక్టరీకి చూడండి కిందంతా చూడండి ఐస్ అంతా ఫుల్ ఐస్ వచ్చేసాయండి. అంతా కట్ చేసేస్తున్నారు. అదే నెక్స్ట్ ఇంకా దారిలో వస్తూ ఉన్నాం అండి. ఇక్కడంతా ఫుల్గా ఐస్ ఫ్యాక్టరీ అండి. ఐస్ ఫ్యాక్టరీ చూడండి అంతా ఐస్ ఫ్యాక్టరీ అది కూడా తీసాను మా హస్బెండ్ ఐస్ ఫ్యాక్టరీ అనేసరికి. తర్వాత వస్తాను ఇక్కడంతా ఇసుక పట్టి అది అంటారు కదండి, ఇంటికలు తయారు చేస్తారు చూడండి. అక్కడ చూడండి చిన్న పిల్లలందరూ ఉన్నారండి. అసలు ఎంత ఎండలో వాళ్ళు కష్టపడుతున్నారంటే మనకు అసలుకి తెలియదు కదండి. చూడండి ఎంత కష్టపడుతున్నారు వాళ్ళందరూ. చిన్న పిల్లలు ఎంత ఎండలో ఉన్నారో చూడండి మీరే. ఇంకంతే అండి. ఇంకా రిటర్న్ అయిపోయాము, ఇంటికి వచ్చేసేసాము. ఏంటి మన ఇంటికి వచ్చి మన పని మన కదా. చూడండి ఎన్ని అంట్లు ఉన్నాయి అన్నీ తోమి చేసరికి